హలో ఇయర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ లేడీస్ కోసం అండి. అలా అని చెప్పి జెంట్స్ కోసం కాదా అంటే కాదని కాదు. జెంట్స్ కోసం కూడా అండ్ ఎస్పెషల్లీ మెయిన్‌గా వచ్చేసి లేడీస్ కోసమే. ఈ లేడీసు కొన్ని హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకుంటే గనక చాలా అంటే చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చు. అలాగే గోల్డ్ కూడా ఈజీగా కొనవచ్చు. మరి ఎలాంటి హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి? ఎలా ఈ 2025లో అయినా గోల్డ్ కొనగలుగుతారు? ఎలాంటి చేంజెస్ చేసుకుంటే అనే దాని గురించైతే ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్‌ని, సలహాలైతే ఇవ్వబోతున్నానండి. మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ పాటిస్తారని ఆశిస్తున్నాను. సో, మొదటిగా వచ్చేసి ఆడవాళ్ళండి. ఆడవాళ్ళు కొన్ని అంటే మెయిన్‌గా బట్టలండి విపరీతంగా కొంటుంటారు. అంటే 100లో 90% మంది, 90 కాకపోయినా ఒక 70% మంది ఎక్కువ మంది బట్టలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎక్కువ వేలు వేలు పెట్టి బట్టలు కొంటూనే ఉంటారు. అదొక 5,000, ఇదొక 3,000, అదొక 2,000, ఇదొక 1,000 అని చెప్పి చాలా అంటే చాలా బట్టలు, విపరీతమైన బట్టలు కొంటూ ఉంటారు. సో, అలా బట్టలు కొనడం వల్ల మనకి దానివల్ల రిటర్న్ ఏమి మళ్ళీ రాదు కదండీ! ఒక ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కొన్నామంటే ఒక డ్రెస్సు దాన్ని ఒక 10 సార్ల కంటే ఎక్కువగా వాడట్లేదండి. ఈవెన్ ఎందుకు 10,000 పెట్టుకొని కొన్న చీర కూడా ఒకసారి ఒక ఫంక్షన్‌కి ఏసుకొని ఎళ్ళామంటే గనక, అమ్మో! ఆ ఫంక్షన్‌లో వాళ్ళు చూసారు కదా! ఇంక ఇప్పుడు ఇదే కట్టనని చెప్పి మళ్ళీ దాన్ని ఒక 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి బయటికి తీయట్లేదు. అలా ఉంది అంటే అంత రేటు పెట్టి తీసుకున్నా కూడా. పోనీ ఇంగ ఆ 10,000 ఇంగ మనకి ఏమన్నా వస్తదా? దానివల్ల మళ్ళీ మనకి సేల్ చేస్తే ఏమన్నా వస్తదా? రాదు గదా! సో, దానివల్ల మనము అలా బట్టలకి విపరీతమైన అమౌంట్‌ని పెట్టడం కన్నా, అలాంటి అమౌంట్ పెట్టి ఒక గోల్డ్ కొంటే గనక ఖచ్చితంగా మనకనేది ఒక రిటర్న్ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్‌లో వస్తుందనేది నా ఒపీనియన్ అండి. అన్నీ వేలు వేలు పెట్టి బట్టలు కొనేసి పెట్టడం వల్ల మనకి ఎటువంటి రిటర్న్స్ అనేది ఉండదు. దాని బదులు అదే అమౌంట్‌కి ఒక చిన్న బంగారు కమ్మలు కానీ, లేకపోతే ఈ నల్ల పూసలు కానీ, ఏదైనా చిన్న వస్తువు ఒక గొలుసు గానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో అనేది మళ్ళీ మనకు దాన్ని పెట్టుకొని అమౌంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇలా ఈ శారీసు వేలు వేలు, 10,000, 15,000, 20,000 పెట్టి పట్టు చీరలు అన్నిన్ని కొనడం కన్నా ఇలా చేయడం చాలా బెటర్ అండి. 100కి ఖచ్చితంగా 70% మంది ఇలానే చేస్తున్నారు. బట్టలంటే విపరీతమైన పిచ్చి. అండ్ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలి. ఏది మార్కెట్‌లో కొత్తదొస్తే ఆ ట్రెండ్ మేము బట్టలు వేసుకోవాలని చెప్పి వేసుకుంటున్నారు. ఓకే. మన దగ్గర కోట్లు కోట్లు ఆస్తి ఉంది. మాకు ఖర్చు పెట్టేంత ఉంది. మాకు ఇయంతా అవసరం లేదు సేవింగ్స్ అన్న వాళ్ళకైతే ఓకే. వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ట్రెండ్‌ని ఫాలో అయ్యి మార్కెట్‌లో వచ్చిన కొత్త కొత్త మోడల్స్ కొనుక్కొని, ఆ కొత్త కొత్త మోడల్స్‌తో వాళ్ళు మార్కెట్‌లో వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. కానీ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు అలా చేశారంటే చాలా అమౌంట్ వేస్ట్ అవుతుంది. అండ్ అప్పులైతే ఖచ్చితంగా అవుతాయి. దాని బదులు ఇలా మనకి బట్టలు లేకుంటే కొనాలి. ఉంటే మాత్రము ఎందుకు అవసరం లేనేటివి కొనడం కన్నా, ఆ అమౌంట్‌తో మనము గోల్డ్ అనేది కొనుక్కుంటే చాలా అంటే చాలా బెటర్ అండి. ఈ హ్యాబిట్స్ జెంట్స్‌కి కూడా ఎవరికన్నా ఉంటే అంటే జెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. లేరని చెప్పట్లేదు. ఎప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఏ షర్ట్స్ వస్తాయంటే డిజైన్స్ ఆ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ వచ్చింది మంచిగుంది మార్కెట్‌లో అనే వాళ్ళు కూడా కొంటుంటే గనక ఈ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకుంటే గనక ఖచ్చితంగా మనమంటూ కొంచెం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. ఈరోజు గోల్డ్ ధర అనేది 80,000 ఉంది. ఇంకా ఈ 2025 ఎండింగ్ అయ్యేలోపు మేబీ 1,00,000 కూడా పోవచ్చు. సో, అలాంటప్పుడు మనము ఇంకా ఈ టైంలోనే కొనలేనప్పుడు 1,00,000 అయినప్పుడు అస్సలు కొనలేం. సో, మనము మన గోల్డ్ అట్‌లీస్ట్ కొనాలనుకుంటే మన లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే గనక ఖచ్చితంగా కొనగలుగుతామండి. ఎవరైతే ఇలా ఎక్కువ బట్టలకు గానీ, హ్యాండ్ బ్యాగ్స్‌కి గానీ, ఇంకా చెప్పులు కూడా అండి. చెప్పులు రకరకాల ఇంట్లో ఒక్కొక్కరికి కొంతమందికి అందరూ కాదు 20 మోడల్సు అది 15 మోడల్స్, 20 మోడల్స్ ఉండే చెప్పులుండే వాళ్ళు గూడా ఉంటారు. అన్నీ వాటిని మనం ఎప్పుడో ఒకసారి వేస్తాం కదా! అలా కాకోకుండా మనకు అవసరం ఎంతవరకు అన్నీ తీసుకొని, మిగతా అమౌంట్ గనుక ఉంటే, మనము వాటితో
ఇలా ఈ ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా గోల్డ్ కొనుక్కోవడానికి కానీ అట్లా పెట్టుకుంటే మంచిదండి. అలాగే ప్రతి మంత్ ఒక గోల్డ్ కొనాలనుకునేవారు కొంచెం అమౌంట్ తీసుకొని ఒక సర్టైన్ అమౌంట్ అట్లీస్ట్ మినిమము ఒక 5,000 అండి. మినిమం ఒక 5,000 పెట్టినట్లయితే కానీ మనకు కొంచెమైనా బంగారం రాదు. ఎందుకంటే ఈరోజు బంగారం ధర 80,000 ఉంది. 80,000 ఉన్నప్పుడు మనము ఒక 2,000, 1000 పెడితే ఏమి బంగారం రాదు. సో ఒక 5,000 సేవ్ చేస్తూ రావాలి. 5,000 కానీ 10,000 కానీ నెలకు అట్లా ఒక సంవత్సరం సేవ్ చేసిన ఆ టైంకి ఒక తులం బంగారం అన్న వస్తుంది. అలా కాకుండా 2,000, 1000 మనం సేవ్ చేసినామంటే నెలకి అది 10 సంవత్సరానికి సేవ్ చేసినా ఒక 30,000, 20 చిల్లర అవుతుంది. దానికి ఒక అరతులం కూడా రాదు ఈ రోజుల్లో. సో మనం చాలా జాగ్రత్తగా ఖర్చులు అనేది పెట్టుకోవాలండి. అలాగే అనవసరమైన ఖర్చు తగ్గించుకుంటూ రావాలి. ప్రతి చోట మనం పెట్టే ఖర్చుని ఇది అవసరమా అనవసరమా అని ఆలోచించి ఖర్చు పెట్టాలి. అప్పుడే మనం అనేది అమౌంట్ని సేవ్ చేయగలుగుతాము. అలా లేకుండా పోనీలే ఇది ఉంటుందిలే ఎప్పుడో ఒకసారి వస్తువు అని చెప్పి అది ఇప్పుడు అవసరం లేకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడో అవసరం అవుతుంది అని చెప్పి కొని అక్కడ పడేసేయడము, అలా చేయడం వల్ల అమౌంట్ అనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఆ రోజుకి ఆ వస్తువు పాతదైపోతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదైనా శారీస్ కానీ ఏమైనా కొన్ని శారీ ఏదైనా వచ్చిందనుకోండి, ఈ శారీ కొని పడేస్తే ఉంటుంది ఎప్పుడో ఒకసారి కట్టుకోవచ్చు అంటారు. ఎప్పుడో ఒకసారి కట్టుకోవడానికి ఇప్పుడే కొనడం వేస్ట్ కదా అని నా ఒపీనియన్. ఇన్ కేసు చీప్ అండ్ బెస్ట్ వస్తుంటే కనుక కొనడం ఓకే. కానీ వేలు పెట్టి అది ఎప్పటికో ఒకసారి కట్టుకుంటామని కొంటూ ఉంటారు. అదైతే వేస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి కొత్త మోడల్స్ మార్కెట్లకి చేంజ్ అవుతూనే వస్తున్నాయి. ఈరోజు వచ్చిన మోడల్ 1 మంత్లో మళ్ళీ చాలా కొత్త వెరైటీస్ రావచ్చు. అప్పటికి ఆ మోడల్ పాతదైపోతుంది. మళ్ళీ ఏమనుకుంటా ఇది ఎప్పుడో ఓల్డ్ మోడలు, ఇది కట్టాలంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి మళ్ళీ పక్కన పడేస్తుంటారు. అలా కాకోకుండా పెద్ద అమౌంట్లు పెట్టి శారీస్ కాకోకుండా ఏదైనా అమౌంట్కి ఒక గోల్డ్ కనుక కొనుక్కున్నారంటే కనుక ఖచ్చితంగా అదనేది మనకి ఒక ప్రాపర్టీ లాగా అనుకోండి. ఆ గోల్డ్ అయితే కనుక ఇప్పుడు ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి రిటర్న్ అమౌంట్ అనేది ఇస్తుంది. ఎన్ని శారీస్ వేల లక్షలు పెట్టి శారీ కొన్నా కూడా నీకు ఆస్తుందని చూడరు. బంగారం ఉందంటే కనుక ఖచ్చితంగా మనకంటూ ఒక వాల్యూ ఉందని చెప్తాం. మనకు ఆస్తి ఉన్నట్లే బంగారం ఉన్నా కూడా. మనకి అలా కాకోకుండా నా కాడ 50,000 శారీలు, ₹1,00,000 శారీస్ ఎన్ని ఉన్నాయన్నా కూడా అవేం మళ్ళీ రిటర్న్ ఏం అమౌంట్లు ఎక్కువ ఇవ్వవు కదా అండి. సో దాని వేస్ట్ అని నేను చెప్తున్నాను. ఎవరైనా ఇలా ఉంటే కనుక ఇలా కొనేవాళ్ళు విపరీతమైన అమౌంట్లు పెట్టి లక్షలు పెట్టి వేలు పెట్టి డ్రెస్సులు కానీ శారీస్ కానీ పెట్టి కొన్నట్లయితే కనుక ఇలాంటి హ్యాబిట్ని చేంజ్ చేసుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత అయినా అని అనుకుంటున్నాను. అలాగే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా బంగారం ఒక్క తులం కూడా కొనలేదు, అసలు కొనలేకపోయాము 2024లో అనుకునే వాళ్ళు ఉంటే కనుక అట్లీస్ట్ ఈ 2025లో అయినా కొంచెం అమౌంట్ స్టార్ట్ చేసి 2025కి ఎండ్ అయ్యేలోపు ఒక తులం బంగారమైనా కొనుక్కోనండి. అట్లీస్ట్ మినిమము మంత్లీ 5,000 అన్నా సేవ్ చేసినట్లయితే కనుక మీరు ఇయర్కి బంగారం అనేది కొనుక్కోగలుగుతారు. అంత లేకుంటే అస్సలు కొనుక్కోలేరండి. అట్లీస్ట్ 5,000 ప్రతి మంత్ 5,000 ఇంకా కుదిరితే కనుక మీకు ఇంకా ఎక్కువ సేవ్ చేయగలిగితే 7,500 లేకపోతే 10,000 మీకు ఎంత వీలైతే బంగారానికి తీసి పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళమైతే ఖచ్చితంగా బంగారం అనేది ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడున్నప్పుడే మనము 80,000 లక్ష ఉన్నప్పుడే కొనలేకపోతే ఇంకా 2 లక్షలు 1,50,000 అయినప్పుడైతే మనం అస్సలు కొనలేమేమో. ఈరోజు కనుక ఖచ్చితంగా మనీ ఉన్న వాళ్ళు బంగారాన్ని అనేది కొనుక్కు పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి ఆలోచన అండి. కొంటే కనుక ఎవరి దగ్గరైనా అమౌంట్ ఉండి కనుక ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు ఉన్న అమౌంట్కి బంగారం కనుక బిస్కెట్స్ రూపంలో కొని పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే డిజైన్స్ అయితే కొనకూడదు. ఎందుకంటే డిజైన్స్ రోజు రోజుకి చేంజ్ అవుతుంటాయి. ఈ రోజు వచ్చిన మోడల్ ఆ రోజుకి ఓల్డ్ అవ్వచ్చు, మన పిల్లలకి నచ్చకపోవచ్చు, మనకు కూడా నచ్చకపోవచ్చు ఆ రోజుకి. అలా కాకుండా మీరు బిస్కెట్స్ రూపంలో కొని పెట్టుకున్నట్లయితే కనుక ఆ రోజు ఏ డిజైన్ ఏ ప్యాటర్న్ కావాలన్నా ఆ ప్యాటర్న్ చేసుకోవచ్చు. సో ఎవరి దగ్గరైనా అమౌంట్ ఉంటే ఖచ్చితంగా గోల్డ్ అనేది కొనుక్కోనండి. దీనికి అనేది మంచి వాల్యూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా గోల్డ్ రేట్ అనేది ఏ రోజుకైనా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అనేది అస్సలు లేదు. సంవత్సరంలో ఏదో 1 or 2 డేస్ తగ్గడము, రిమైనింగ్ డేస్ అన్నీ గోల్డ్ పెరగడమే ఉంటుంది. సో ఎవరికైనా
ఖచ్చితంగా అమౌంట్ ఉంటే మర్చిపోకుండా గోల్డ్ అనేది ఎంతో కొంత ఉన్న అమౌంట్‌కి ఈ తులాలు తులాలు, కిలోలు కిలోలు కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న అమౌంట్‌కి వచ్చే గోల్డ్ అయితే కొని పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఆ గోల్డ్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్‌లో రిటర్న్ ఇస్తుంది. మనకు అవసరమైనప్పుడు ఆ గోల్డ్ పెట్టుకొని అమౌంట్ అయినా తెచ్చుకోవచ్చు. లేకపోతే దాన్ని సేల్ చేసైనా మనము అమౌంట్ తీసుకోవచ్చు. ఈరోజు ఉన్నట్లయితే గనక ఆ అమౌంట్ పెట్టి ఖచ్చితంగా ఎవరైనా గోల్డ్ కొనుక్కోవచ్చండి. ఇప్పుడైతే చాలా కొంచెం అంటే ఫ్యూచర్‌తో పోలిస్తే ఇప్పుడైతే తక్కువ రేట్ ఉందని చెప్పొచ్చు. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. తక్కువైతే అస్సలు ఉండదండి. ఇది మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు, అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా విపరీతమైన అమౌంట్ పెట్టి డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ కొనుక్కుంటున్నట్లయితే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఆ ఖర్చులు తగ్గించి అంత పెద్ద పెద్ద అమౌంట్లు శారీస్‌కి, డ్రెస్సులకి పెట్టడం కన్నా గోల్డ్‌కి పెడితే మారతారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో చూసి ఒక్కరు మారినా కూడా నాకు చాలా హ్యాపీ అండి. సో, వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.